దానధర్మాలు ధర్మరాజు చేస్తాడు, కర్ణుడు చేస్తాడు, కాని కర్ణుని మాత్రమే దానకర్ణుడనెందుకంటారని ఓ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు మాయావర్షాన్ని సృష్టించి అర్జునుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషధారణ ధరించి ధర్మరాజు దగ్గరికి వెళ్లి తమకు హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని అడిగారు. ధర్మరాజు తన సైనికుల్ని పిలిపించి గంధపు చెక్కలు తీసుకురమ్మని పంపించాడు. కాని వారు అడివంతాగాలించినా తడిగంధపు చెక్కలు తప్ప పొడిగంధపు చెక్కలు దొరకలేదు. దాంతో ధర్మరాజు వారిని ఇంకేమైనా కోరుకోమని చెప్పాడు. కాని వారు వద్దని చెప్పెక్కడ నుండి వెళ్లిపోయారు. వారు కర్ణుని దగ్గరకు వెళ్లి తమకు హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని కర్ణుణ్ణి అర్థించిన వెంటనే కర్ణుడు తన ఇంట్లో గంధపు చెక్కలతో చేసిన తలుపుల్ని కిటికీల్ని విరక్కొట్టి వారికిచ్చి ఇంకేమైనా సహాయం కావాలా అని వారిని అడిగాడు. ఇంకేమీ వద్దని చెప్పి వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. ధర్మరాజుకి దానం చేయడమనేది ధర్మం, కర్ణుడికి దానం చేయడమనేది లక్షణం. అందుకే కర్ణుణ్ణి దానకర్ణుడని అంటారని శ్రీకృష్ణుడు అర్జునునికి వివరించాడు.